క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని విచారింపబడి అనుమానము కలిగి ఉన్నబడి లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉండవని మీ తండ్రికి తెలియదు. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడను. ప్రార్థన చేస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఆయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించండి ఆయన. వాక్యం బోధించగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే దాకా దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారుమనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం: నీ జీవితం గురి తప్పుతుందా? నీ జీవితం గురి తప్పుతుందా? జీవితం బాగుండాలి అని కోరుకునేది ఎవరు? దేవుడు. జీవితం బాగుండకూడదు అని కోరుకునేది ఎవరు? దెయ్యం. మనిషి దెయ్యం. దేవుడు బాగుండాలి. దేవుడు చెప్పే విషయం ఏంటంటే, ఇదిగో నీవు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అంటే నువ్వు ఒక్కటే నువ్వు చేయకూడదు, మిగతా అన్నీ చేయొచ్చు. ఆదాము గారి వాళ్ళ జీవితాన్ని చూస్తే అప్పుడే మనిషికి అర్థం అవ్వాలి. వాళ్ళని చేసిన తర్వాత పండ్ల పొలాలు తోట వేసి పండ్లు అన్నీ తినమంట, ఒక్క చెట్టు పండు మాత్రమే తినొద్దంట. ఇప్పుడు అన్ని పండ్లు మీరు తినొద్దు, ఒక్క చెట్టు పండు మాత్రమే తిను అంటే అదేంటి ప్రభా, ఇన్ని రోజులు ఒక్క చెట్టు పండు ఎట తింటావు ప్రభా అని మనిషి అడగచ్చు. కానీ దేవుడు అలాంటి మనిషికి అవకాశాలు ఇవ్వడం. దేవుడు ప్రశ్నించి అంత తోడమా? అసలు ప్రశ్నించే అధికారం ఎందుకు రానిస్తారు దేవుడు? అసలు అలాంటి అవకాశం రానే. ఇప్పుడు కూడా దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, రేపొద్దున అంటే రేపు తెల్లారిన తర్వాత కాదండి, దాని అర్థం ఈ జీవితకాలం అయిపోయిన తర్వాత, ప్రభా నాకు ఇది తెలియలేదు ప్రభా, ఇలా చేయాలా, ఇలా ఉండాలా, తెలియలేదు ప్రభు అనే అవకాశం ఇవ్వడం. ముందే అన్ని జాగ్రత్తలు మనకే చెప్పం కాదు, చెప్పారు అన్నీ. నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండు, అన్నీ చెప్పారు. ఇప్పుడు అన్ని పండ్లు తినమంట దేవుడు, ఒకటి మాత్రం చేయొద్దు, ఒక్క పండు మాత్రం తింటారు. అలాగే దేవుడి లోకంలో నువ్వు అన్నీ చెయ్యి, నువ్వన్నీ చెయ్యి. నేను ఏడ్చుకుంటూ కూర్చోవన్లా, బాధపడుతూ ఉండవన్లా. నువ్వు లోకంలో అన్నీ చేయలే కానీ పాపం మాత్రం చేయమాకు. ఆ ఒక్కడ మాత్రం చేయమాకు. ఆ ఒక్కటే ఏంటి? పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఏదైతే చెప్పిండో అది ఏదైతే చేయొద్దు అని చెప్పారో అది మాత్రం చేయమాకు, మిగతా అన్నీ చెయ్యి. ఎందుకు దేవుడు కొన్ని విషయాలు చెయ్యొద్దు అని చెప్పారంటే, ఒకటే చెప్తాడు దేవుడు, ఒకటే. ఇన్ని చేతలో ఇన్ని చెబితే మంచి చేయలేడు. ఒకటే. ఏంటో ఒకటే? ఒకటే 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 చెప్పండి ఏంటో? ఒకటే. దొంగిలింపవద్దు.
కానీ దొరలాగా బతుకు, కష్టపడి పని చేసి బతుకు, దొంగతనం మాత్రం చేయమాకు, నీటిగా బతుకు, నిజాయితీ బతుకు, ఆనందంగా బతుకు, సంతోషంగా బతుకు, ఒకటి చేయమాకు దొంగతనం. రెండోది, వ్యభిచారం మాత్రం చేయమాకు. నీ భార్యతో సంతోషించు, ఆనందించు, నీ భర్తతో సంతోషించు, ఆనందించు, నీ ఇష్టం ఎలాగైనా ఉంది, ఆ ఒక్కడు మాత్రం చేయమాకు. ఇంకా ఆయన చెబుతున్న విషయం ఏంటి? ఎన్ని మాట్లాడినా నువ్వు మంచి మాటలు ఎన్నన్నా మాట్లాడు, కానీ ఒకే ఒక్క మాట ఏంటది? అబద్ధం మాత్రం ఆడదాం. ఒకటేనండి దేవుడు చెప్పేది, ఇన్ని చెప్పట్లా, ఒకటే, అబద్ధం మాత్రం ఆడమా. మంచి మాటలు మాట్లాడు, ఉన్నది మాట్లాడు, చక్కగా మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, కానీ అబద్ధం మాత్రం ఆడమా. ఇంకా ఆయన చెబుతున్న విషయాలు ఏంటి? నీ పొరుగు వారిని నిందించొద్దు, వాళ్ళని ప్రేమించు, వాళ్ళతో ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు, వాటిని మాత్రం అవమానపడుతుంది. ఒకటే చెబుతుంది దేవుడు. ఇప్పుడు ఇన్ని జాగ్రత్తలు దేవుడు ఎందుకు చెబుతున్నానంటే, నీ జీవితం ఎల్లప్పుడూ అంటే ముందు బాగుండాలని ముందు జాగ్రత్తలు చెప్పింది దేవుడు. దైవం ఏం చేస్తారు? ఇప్పుడు ఒక ఆయన గురించి యోధా ఇస్కరియోతుని ముందు ఏమని చెప్పిండు, ఏమని ఆలోచించింది అపవాది? వెళ్ళి ముద్దు పెట్టుకో, అప్పగించు, ఏం కాదు అని చెప్పాడు. ఇప్పుడు వెళ్ళి యోధా ఇస్కరియోతు ముద్దు పెట్టుకున్న తర్వాత, అప్పగించిన తర్వాత మరలా దైవమే చెబుతాడు ఏమని? ఎంత పని చేసిన నీతివంతుని అప్పగించింది. ఆయన అంటంతోనే తట్టుకోలేకపోయింది. ఎవరో యోధా ఇస్కరియోతు ఏం చేసిండు? ఊరేళ్ళతోకి వెళ్ళి ఉరిపెట్టుకొని. ఎవరికి చెప్పిన విషయాలు? ఏం కాదు అని చెప్పింది అబ్బాదే. తప్పు చేసిన తర్వాత అయ్యి ఇలా జరిగిద్దని కూడా, ఇలా ఎందుకు చేసామని కూడా చెప్పేది కూడా అర్థమైందండి. మనిషి జీవితాన్ని కూడా అలాగే చేస్తుంది. ఏం చేస్తుందనంటే, ఏం కాదు చేసేయి, ఏం కాదు అని అంటడం ముందు, చేసిన తర్వాత అదే ఎంతో పని చేసినావు, ఇప్పుడు ఏం చేస్తావేక, ఇప్పుడు నీ పని ఏంటి, నీ పరిస్థితి ఏంటి అని అంటారు. ఆడిచ్చేది క్షణికమైన ఆనందం, క్షణికమైన ఆనందం. దేవుడిచ్చేది శాశ్వతమైన ఆనందం. జీవితం గురి తప్పుతుంది అంటే అపవాది నిన్ను దారి తప్పిస్తాడు. దేవుడు మాత్రం నువ్వు గురి తప్పవద్దు, నువ్వు ఆ గురిలోనే ఉండు, నువ్వు ఆ గీటిలోనే ఉండు, నువ్వు నాతోనే ఉండు అని చెప్తాడు. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటి? ఏమి తిందువా, ఏమి త్రాగుతావా అని నువ్వు విచారించు. అవన్నీ ఎవరు విచారించేది? లోకంలో ఉన్నవాడు. ఇప్పుడు ఇవన్నీ కావాలని దేవునికి తెలియదా? ఆదిలోనే దేవుడు ఏం చేసిండు? చేసిండంటే, చేసేటప్పుడు ముందు దేవుడు ముందే ఒక వ్యక్తి ఒకటి ఏదైనా చేసిందంటే దేవుడు దాన్ని చెప్పి గొప్పచెప్పి జాగ్రత్త తీసుకున్న తర్వాతే ఏదైనా కానీ దేవుడు ముందు చేస్తాడు. ఏది చెప్పకుండా, చేయకుండా, జాగ్రత్త చేయకుండా, జాగ్రత్త పడకుండా ఏది చేయడు దేవుడు. ఇప్పుడు మీకు అర్థం అవడానికి 3 విషయాలు చెప్తాను. ఏంటంటే, చేప ఉంది. చేప బతకడానికి ఏం కావాలి? నీరు కావాలి. నీటితో మాట్లాడండి దేవుడు ముందు. నీరు చేపలు చేస్తున్నా, ఆ చేపకు నువ్వు ఏం కావాలి? నువ్వు కావాలి, నువ్వు నీరు ఇవ్వాలి అని చెప్పు. ఇప్పుడు తర్వాత భూమితో మాట్లాడింది. భూమి, నేను విత్తనాలు ఎత్తున్నా, చెట్టులు ఎత్తున్నా, ఆ చెట్టుకు నువ్వు తోడుగా ఉండాలి. ఇలాంటి అర్థాలు చెబుతానండి.
ఇప్పుడు తర్వాత దేవుడు నరుని చేసేటప్పుడు ఎవరితో మాట్లాడిండు? ఆయనతోనే మాట్లాడు. ఇప్పుడు ఈ మూడింటి అర్థాలు ఏంటంటే, ఇప్పుడు నీటి నుండి చేపను వేరు చేస్తే నీటిలో లేకుండా చేప బయటకు వస్తే ఏమైపోతుంది? చచ్చిపోతుంది. నీటిలో ఉంటేనే చేప బతికి ఉంటుంది. ఇప్పుడు భూమి నుండి చెట్టుని వేరు చేస్తే ఏమైపోతుంది? చచ్చిపోతుంది. అలాగే మనిషి దేవుని నుండి వేరైపోతే ఏమైపోతారో? చనిపోతారు. ఎలాగనంటే, ఈ లోకంలో మరణం అందరికీ వచ్చింది, భూమి పుట్టిన ప్రతి ఒక్కరు. కానీ రెండవ మరణం గురించి చూద్దాం. దేవుని నుంచి నువ్వు వేరైపోతే నీకు మరణం. అలా వేరైపోకూడదు. నీటి నుంచి చేప ఎలా వేరైపోతే చనిపోతుందో, భూమి నుండి మొక్క ఎలాగైతే వేరైపోతే చనిపోతుందో, ఇప్పుడు భూమితో ఉందనుకోండి, చెట్టు భూమిలో ఉందనుకో, ఏమంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు బతికి ఉంటుంది, అట్లా బతికి ఉంటుంది. దాన్ని వేరు చేస్తేనే చనిపోతుంది. అలాగే దేవునిలో ఉంటేనే, దేవునితో ఉంటేనే నిత్యం బ్రతుకుతుంది. ఇప్పుడు ఆ దేవునితో సహవాసం లేకుండా, దేవునితో ఉండకుండా అపవాది ఏం చేస్తాడో మనిషిని దారి తప్పిస్తాడు. నరకం ఎవరికంటే మనిషికి కాదు, అపవాదికి మనిషికి. దేవుడు మనల్ని ఎలా చేసిండు? తనతో మాట్లాడుకొని తన స్వరూపంతో తన పోలికతో దేవుడు చేసిండు. మనం దేవుని పోలిక. ఇంకో విషయం ఏంటంటే, మనం మన సొత్తు కాదు, దేవుని సొత్తు. మనం దేవుని సొత్తు అండి, దేవుని పోలిక, దేవుని స్వరూపం. అలాంటి వాడని మనిషిని నరకం ఎలా పడేస్తాడు దేవుడు? అందుకని నరునికి నరకం చేయలా. మరి ఎలా వెళ్తున్నారు అంటే, అపవాదిని వెంబడించడం వలన. అపవాది ప్లేస్ ఏది? నరకం. దేవుని ప్లేస్ ఏది? పరలోకం. దేవుణ్ణి వెంబడిస్తే పరలోకం, అపవాదిని వెంబడిస్తే నరకం. దేవుడేమో నిత్యం నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. యుగ యుగాలు, తరతరాలు హ్యాపీగా సంతోషం చేస్తాడు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, శ్రమలు చూసి అటకారిపోతున్నాయో తట్టుకోలేకపోతాము. వానాకాలంలో వాన తట్టుకోవడం, చలికాలంలో చలికి తట్టుకోవడం. కానీ దేవునితో అక్కడ పరలోకంలో ఏ బాధలో ఉండవు. ఇప్పుడు ప్రార్థన వెళ్ళడానికి బాధ కలగవచ్చు, కూర్చొని వినడానికి బాధ కలగవచ్చు, ప్రార్థన చేయడానికి బాధ కలగవచ్చు. ఇవన్నీ ఇక్కడే, అక్కడే ఉండవు. ఇప్పుడు నువ్వు ఎక్కడ బాధపడుతున్నావా, అక్కడ సుఖపడతావు. ఎట్లా చెప్పానండి, అక్కడ ప్రార్థన చేయటాలు ఉండవు, పాటలు పాడటాలు ఉండవు, వాక్యాలు చెప్పడాలు ఉండవు, ఏం ఉండవు. అదేంటంటే నిత్యం దేవుణ్ణి స్తుతించడమే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగాన. ఆకలి అవ్వదు, దప్పికలు ఉంటావు, ఏమి ఉండవు. అబ్బా, యుగ యుగాలు తరతరాలు సంతోషంగా ఉంటారు. దేవుడిచ్చేది అది. దెయ్యం ఇచ్చేది ఏంటంటే, ఈ లోకంలో నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తారు. తర్వాత అక్కడ నరకంలో అగ్ని ఆరలు తిరుగుతారు, భయంకరంగా ఉంటుంది. అక్కడ కాలిపోవటమే. ఇక అక్కడి నుంచి కేకలు పెట్టినా ధనవంతుడు లాజరు సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు చెబుతారు ఏమని? ధనవంతుడు కేకలు పెడుతుంటే అబ్రహాం గారు ఏమని చెప్తారు? నాయన, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రారు నాయన, మధ్యలో పెద్ద అగాధం ఉంది అని చెప్తారు. చనిపోయిన వాళ్ళకి తెలిసింది, ఆడ ఎటువంటి ధనం చనిపోయిన వాళ్ళకి తెలిసింది, బయటకుండా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అక్కడ ఉండి ధనవంతుడు ఏమంటాడో, అయ్యా ఒక్కసారి నన్ను అడిగి పంపి భూలోకానికి పంపి, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, ఒరే నాయన మీరు జాగ్రత్తగా బతుకుండి, దేవుని పట్ల భయభక్తులు కలిగి బతుకుండి నాయన, ఈయన కాలిపోతున్నా, ఈయన కాలిపోతారు, రావద్దు నాయన, ఒక్కసారి చెబుతా అలా పంపి అంటే ఏమని చెబుతారు? అలా వెళ్ళటం కుదరదు నాయన, అక్కడ ఏలియా, మోసే అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వింటే లాజర్ లాగా ఉంటావు, వినకపోతే వాళ్ళు, వినకపోతే నీకులాగే ఉంటారని. జీవితం బాగు చేసేది, బాగుండాలని, యుగయుగాలు తరతరాలు సంతోషంగా ఉండాలని కోరుకునేది దేవుడు. దెయ్యమేమో నువ్వు సంతోషంగా ఉండొద్దు, నువ్వు యుగయుగాలు నువ్వు యాతన పడాలని వాడు చెబుతాడు. ఇప్పుడు దేవుడు నీకు ఆలోచన ఇచ్చిండు, నీకు అన్నీ ఇచ్చిండు, సమస్తాన్ని ఇచ్చిండు. దేవుడు నీకు అన్నీ తెలియపరుస్తుండు, సేవకుని ద్వారా తెలియపరుస్తుండో, వాక్యం ద్వారా తెలియపరుస్తుండో, అన్నిటి ద్వారా, నీ పరిస్థితుల ద్వారా అన్ని దేవుడు నీతో మాట్లాడుతాడు. ఇంకా ఇన్ని ఏం చేసుకోవాలంటే, మన జీవితాన్ని
దేవుని గొప్ప చెప్పుకున్నప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. అర్థమైందండి? ఏ శిక్షా విధి కూడా నీకు లేదు. ఎందుకు? నువ్వు ఆయనతో ఉన్నావు కాబట్టి. యుగ యుగాలు తరతరాలు నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు క్రీస్తునందు ఉన్నావు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఎందుకు? ఆయనతో పాటు ఉండాలని. నీ జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయనతో పాటు ఉంటే ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. రెండు సార్లు కూడా ఆనందంగా సంతోషంగా నీ జీవితం. అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే, దేని గురించి నువ్వు విచారపడవద్దు, మొదటిగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకు, తర్వాత అవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని ఆయన చెబుతున్నారు. దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టలేదు. భూమి మీద తల్లి గర్భంగా పిండంగా ఏర్పడ్డ కాడి నుంచి ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నిన్ను నేను ముద్దాడుతానని చెప్తున్నాను. అసలు నిన్ను దేవుడు నన్ను విడిచిపెట్టిండు, నేను మందు తాగుతున్నా, మద్యపానం ధూమపానం చేస్తున్నా, నేను నా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా, నా ఇష్టానుసారంగా తిరుగుతున్నాను నువ్వు అనుకోని దేవునికి నువ్వు దూరం అవుతున్నావు. కానీ దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్ట. నేను ఎన్నో సినిమాలు చూశాను, ఎలా పడితే అలా తిరిగా. అంటే తిరగడం అంటే వేరే విధంగా ఏం కాదండి, సినిమాలకే లేదా డ్యాన్సులు ఇవన్నీ. అసలు ప్రతి క్షణం కూడా ఆయన నానంటే ఉన్నారు. నాకు ఎప్పుడు అర్థమైందో తెలుసండి, సినిమాకి పోయిన తర్వాత నా ఎంగేజ్మెంట్ రింగు మీద సిలువు ఉండేది, బండి మీద సిలువు ఉండేది. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నాతోనే ఉన్నారు అన్నది అప్పుడు తెలిసింది నాకు. ఎలాగంటే సినిమాకి వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకొని సినిమాకి వెళ్ళా. ఆడికి వెళ్ళిన తర్వాత సినిమా చూసేటప్పుడు మన నేల టికెట్గా సినిమా పైన కాదుగా, సినిమా కట్టిన చూసేటప్పుడు కుర్చీలో ఇట్లా కాళ్ళు పెట్టుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా చూస్తున్నా. ఇట్లా చూసే సందర్భాలు ఈ చెయ్యి ఇట్లా అనేసరికి సిలువు కనపడదు. అమ్మ సిలువ ఇట్లా మూసిన, దేవుడి సినిమా తీసుకొచ్చింది నేను ఇట్లా మూసుకున్నా. ఇట్లా మూసుకో అంటే సినిమా అంటే దేవుడు చూస్తున్నానే భయం. ఆ తర్వాత ఇంటర్వ్యూలో బయటికి వెళ్ళిన తర్వాత ఆ డ్రింక్ గట్ట తాగేటప్పుడు బండి ఎక్క చూస్తే బండి మీద ఏముంది? సినిమా ఉంది. అప్పుడు అనిపించింది, దేవుడిని ఎక్కడ తీసుకొచ్చా, సినిమాకి తీసుకొచ్చినని అప్పుడు అనుకున్నా. అట్టట్ట ఒక్కోసారి రింగు కూడా తీసుకోండి, చెరువు పెట్టుకోనండి, నాకే సినిమా ఉందిగా దేవుడి సినిమా తీసుకొచ్చినని. అట్ట ఆ క్షణాల్లో ఆ తర్వాత ఒకసారి సినిమా టికెట్ తీసుకున్నామని పెద్ద సినిమా హీరో అయితే తీసుకుందామని నేను ముందు చేయి పెట్టినప్పుడు ఎవరు లేరు. ఆ తర్వాత ఎప్పుడైతే బెల్లు కొట్టిండో అటు నుంచి వచ్చారు, ఇటు నుంచి వచ్చారు, మధ్యలో ఇదయ్యా. అసలు చెయ్యి రావట్లేదు, గాలి ఆడట్లేదు, అది సౌండ్ ఎంతేముంది, మొత్తం మూసేస్తుంది. అప్పుడు ఎలాగలా దాన్ని తీసుకొని బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నా, వామ్మో ఎక్కడగానే ఏదన్నా అయితే ఎవరు కాపాడేది, ఎవరు వచ్చి కాపాడతారు? ఇప్పుడు ఆ సినిమా చూసే ఇప్పుడు చెయ్యి ఇరిగినా ఏదన్నా అయినా ఇప్పుడు ఆ సినిమాకి వెళ్ళినాం మనం. ఇప్పుడు ఆయన వచ్చి నా ఫ్యాన్స్ నా సినిమా చూడటానికే వచ్చిండు, కాలు చెయ్యి ఎనగొట్టుకుంటూ ఇలా అయ్యిందని హాస్పిటల్ తీసుకెళ్ళడం. ఏదన్నా అయితే వాళ్ళు పెట్టుకుంటారా? పెట్టుకోరు. కానీ నన్ను కాపాడేది ఎవరు? దేవుడు అని అప్పటి నుంచి ఇక మొదలైంది మార్పు. అలా సిలువు విషయాల్లో సిలువు చూసినప్పుడు ఇక అక్కడ టికెట్ కాడ తర్వాత అవన్నీ కూడా అలా మొదలైనవి. ఆ తర్వాత బ్రదరు తమ్ముడు ఇద్దరము చర్చి విద్యానగరంలో ప్రార్థన జరిగిన తర్వాత నైట్ 11-12 దాకా మాట్లాడుకున్నాం. తర్వాత ఉదయాన్నే వచ్చి ఒక ఆయన దేవుని గురించి భలే మాట్లాడుకున్నారు, మేము విన్నాము అని అన్నాడు. ఆ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అప్పుడు టచ్ ఫోన్ కాదండి, మామూలు ఈ ఫోన్ ఎంత ఉండే, ఆ ఫోన్ చేతిలోకి వచ్చింది. అందులో సినిమా పాటలు అన్నీ డిలీట్ చేశారు. అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే సందర్భం మొత్తం తెలిసేది. ఆ మార్పు అనేది అవన్నీ ఇట్లా ఒక్కోటి అక్కడ అలా వచ్చింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే
దేవుడు ఎప్పుడు కూడా మనంటే ఉన్నారు. ఆయన ఆలోచనిస్తారు, నడిపిస్తారు. ఆ సందర్భంలోనే మన మార్పు ఎలా అనేది ఆయనే చూసుకుంటాడు. ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టనే విడిచిపెట్ట. నీ జీవితం గురి తప్పుతుందా, అమ్మ ఇంక ఈ జీవితం ఇదైపోతుంది అనుకునే సమయాల్లో దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. మార్పు అనేది వచ్చేసింది. నువ్వేదన్నా చెయ్యి, ఏ తప్పన్నా చెయ్యి, కానీ మార్చే టయానికి మాత్రం ఆయన నిన్ను మార్చేస్తాడన్నమాట. నన్ను అలాగే మార్చింది దేవుడు. అందుకని ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తుండో, ఏ ఒక్కరిని విడిచిపెట్టరు. అందరినీ కూడా ఆయన కాపాడతారు, రక్షిస్తారు. ఎందుకంటే ఆయనతో పాటు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.